వేడి వేడి అల్లం గారెలు. అల్లం గారెలు అనేది ఒక ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ రెసిపీ. ఏ ఫెస్టివ్ అకేషన్ అయినా గారెలు, పాయసం అనేది లేకపోతే అది ఇంకంప్లీటే. ఏమాత్రం ఆలస్యం లేకోకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను. దీంట్లో నీళ్లు వేసేసి 4-5 గంటలు నాననివ్వాలి. 4-5 గంటల తర్వాత మూత తీసేసి చూద్దాము. చక్కగా నానిపోయి ఉన్నాయి. నానిన పప్పును 1-2 సార్లు క్లీన్గా వాష్ చేసేసి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఇలా పిండిగా రుబ్బుకోవాలి. పిండిని ఇలా చక్కగా రుబ్బుకున్నాము అనడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని పిండిని ఇలా వేస్తే ఆ పిండి పైకి తేలాలి. ఇప్పుడు కరెక్ట్గా పిండి రుబ్బుకున్నామని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన అల్లం పేస్ట్ని రెడీ చేసుకుందాము. దీనికోసం నేను 2 ఇంచుల అల్లం తీసుకున్నాను. దీనిలోకి 4-5 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాము. ఇప్పుడు ఈ మూడింటిని కచ్చా పచ్చాగా నూరుకోవాలి. ఇలా నూరి ఈ పేస్ట్ను గారెలకు వాడడం వల్ల చాలా రుచిగా ఉంటాయి. మీలో ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే మాషీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం రెడీగా ఉంచుకున్న గారెల పిండిలోకి వేసేసుకుందాము. కొంచెం జీలకర్ర వేద్దాము. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగిన కరివేపాకు, ఈ 3 వేసి ఈ పిండి ఇలా కలుపుకోవాలి. పిండి బాగా పొంగినట్టుంది కాబట్టి నేను బేకింగ్ సోడా ఏమీ వాడడం లేదు. ఒకవేళ మీకు మరింత క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం ఒక చిటికెడు వంట సోడా వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు చేయి తడి చేసుకొని కాస్త పిండిని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంచి వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. చెయ్యి తడి చేసుకుంటూ పిండిని గారెలుగా వేయడం వలన పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే ఆయిల్లో కూడా గారెలు ఈజీగా పడిపోతాయి. ఇలా 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. రెగ్యులర్గా చేసే గారెల కంటే ఇలా అల్లం కారం దంచి చేయడం వలన ఈ గారెలు మరింత రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు, నమ్మండి. గారెల్ని ఇలా గోల్డ్ కలర్లో వేయించుకొని టిష్యూ ఉన్న పేపర్లో తీసుకుందాము. ఇలా వేడిగా చేసుకున్న అల్లం గారెల్ని కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏ చట్నీకైనా సరే చాలా రుచిగా ఉంటాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.